మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మన్నా గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో మన్నా అంటే ఏంటి, అలాగే మన్నా ఎందుకు ఇవ్వబడింది, మన్నా అసలు పేరు ఏంటి, అలాగే పరలోక మన్నా అంటే ఏంటి, దేవదూతలు నిజంగానే మన్నా తింటారా, మన్నా లాంటి పదార్థాలు దేవదూతలు తినేలాంటిది ఏదైనా ఉందా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే, ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. యెజ్రెయేలు వారు 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఈజిప్టు నుంచి పారిపోయినప్పుడు వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ గడిపారు. ఈ సమయంలోనే దేవుడు వారికి ప్రతిరోజు మాంసాన్ని అలాగే మన్నా రూపంలో ఆహారాన్ని అందించాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో యెజ్రెయేలీలను పోషించడానికి దేవుడు అందించిన అద్భుతమైన పదార్థమే మన్నా. మన్నా అనేది మన్హు అనేటువంటి హిబ్రూ పదం నుంచి ఉద్భవించింది. అంటే ఏమిటిది, అది ఏమిటి అని అర్థం. మన్నా అంటే దాని పేరు పూర్తిగా తెలియదు, ఆ పదార్థం యొక్క పేరు నిజంగా తెలియదు. కానీ యెజ్రెయేలు వారు ఎలా పిలిచారు అంటే ఆశ్చర్యంగా, అద్భుతంగా, ఏమిటిది, అసలు అది ఏమిటి అనే విధంగా దాన్ని పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిర్గమాకాండం 16వ అధ్యాయం 31 నుంచి 35 వాక్యాలు చూస్తే యెజ్రెయేలు వారు దానికి మన్నా అనే పేరు పెట్టారు. మన్నా అనే పేరు పెట్టింది యెజ్రెయేలు వారే. అలా తెలియని ఆ పదార్థాన్నే మన్నా అని పిలవడం స్టార్ట్ చేశారు. మన్నాగానే ప్రసిద్ధి చెందింది. దాని రూపం స్వరూపం ఎలా ఉంటుంది చూడడానికి అంటే, మన్నా అనేది కొత్తిమీర గింజల్లాగా తెల్లగా ఉంటుంది. దాని సైజు కూడా చిన్నది, అలాగే బెడీలియం టైపు అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్లా కనిపిస్తూ ఉంటుంది. నేలపై ఉన్న మంచులాగా ఉంటుంది, సన్నని పొరలాంటి మంచులాంటి పదార్థంలా కనిపిస్తుంది. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 31 నుంచి 35 వాక్యాలు చూస్తే అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంటుంది అని తెలియచేయబడింది. అలాగే దాని టేస్ట్ గురించి మాట్లాడితే రుచి ఎలా ఉంటుంది అంటే, ఆ పదార్థం తేనెతో చేసిన పొరల్లాగుంటుంది, తేనె వంటి అద్భుతమైన రుచినిస్తుంది. అంతేకాదు నూనెతో తయారు చేసిన పిండిలా కూడా చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక పదార్థమే యెజ్రెయేలు వారి ఆకలిని తీర్చింది, ఆహ్లాదకరమైన అద్భుతమైన రుచిని కలిగి ఉంది అని వర్ణించారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 7 నుంచి 9 వాక్యాలు చూస్తే మన్నా యొక్క రూపాన్ని కానీ, తయారీ పద్ధతులు కానీ, అక్కడ వివరణాత్మకమైన మన్నా గురించిన వర్ణన మనకు కనబడుతుంది. అయితే మన్నాను ఎలా భుజిస్తారు, దానితో ఏం చేసుకోవచ్చు అని కూడా ఆలోచిస్తే, మన్నాను నేరుగా కూడా తినొచ్చు, నేరుగా కూడా దాన్ని భుజిస్తారు. ఎందుకంటే తేనె వంటి తీయని ఒక అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది. అలాగే యెజ్రెయేలు వారు దాన్ని మరలలో కూడా రుబ్బుకుంటారు. సో రుబ్బటం కానీ, మోటార్స్లో కూడా పిండిగా కొట్టుకోవచ్చు, అలాగే కొండల్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు, అలాగే వండుకోవచ్చు. దానితో కేకులు తయారు చేసుకోవచ్చు, అలాగే రొట్లు కూడా తయారు చేసుకోవచ్చు. సో అలాంటి అద్భుతమైనటువంటి ఒక మెటీరియల్గా మన్నా ఉంటుంది. నేరుగా తినడమే కాకుండా ఇలా కూడా వాటిని రకరకాలుగా దాన్ని వినియోగించుకోవచ్చు. తేలికగా కనిపించినా కూడా అది మొత్తం యెజ్రెయేలు జనాంగాన్ని పూర్తిగా పోషించింది 40 సంవత్సరాలు. ఇది ఎలా ఇవ్వబడింది, దాని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, వారికి ఎలా అందింది అంటే ఇతర ఆహార పదార్థాల వంటిది కాదు. దానికి ఒక సమయం ఉంది. ఇది వారానికి 6 రోజులు మాత్రమే కనిపించేది, 6 రోజులు మాత్రమే వారికి ఇవ్వబడింది. సబ్బాతు రోజున వారికి ఇవ్వబడలేదు, సబ్బాతు రోజున వారికి కనిపించేది కాదు. ఇక దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకునేవారు అంటే, అది ఏ రోజుకు ఆ రోజే ఇవ్వబడుతుంది అనుదిన ఆహారంలా. కాబట్టి దాన్ని దాచుకోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, రాత్రంతా భద్రపరచుకోవడం లాంటిది ఉండదు. రాత్రంతా ఉంచుకోవాలి అని ఉంచితే గనక అది పాడైపోతుంది, చెడిపోతుంది. కానీ సబ్బాతు రోజున దేవుడు ఇవ్వడు కదా, ఆ రోజుకు మాత్రం పాడవ్వదు. సబ్బాతు రోజున తప్ప మిగతా రోజులంతా కూడా వాళ్ళు దాచుకోవడానికి లేదు, పాడైపోతుంది. అంతేకాదు అందరికీ ఒక సందేహం, ఇది ఒక్కొక్కరికి ఎంత ఇవ్వబడింది అని. అయితే ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో అంతా కూడా ఖచ్చితంగా అందించింది. అక్కడ దాచుకొని ఒకరికొకరు దోచుకొని కొట్టుకునేటువంటి సందర్భాలు లేవు. అంటే వారికి సమృద్ధిగా అందించబడింది అని అర్థం. అయితే ఎంతకాలం? 40 సంవత్సరాల పాటు. 40 సంవత్సరాల పాటు దాదాపు 20 లక్షలకు పైగా ఉన్న ప్రజలను, యెజ్రెయేలు వారి ప్రజలను అరణ్యంలో పోషించింది ఫుడ్. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం, దేవుడు మన్నాను ఎందుకు ఇచ్చాడు? బైబిల్ అంతటా కూడా వెల్లడి చేయనట్లుగా దేవుడు అనేకమైన ప్రాముఖ్యమైన కారణాల వల్ల మన్నాను అందించాడు. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మొదటిది, శారీరక అవసరాల కోసం ఇచ్చాడు. శారీరక అవసరాన్ని తీర్చాలనుకున్నాడు వారికి. అరణ్యంలో ఆహారం కోసం ఎక్కువగా చూస్ చేసుకోవడానికి, వండుకోవడానికి ఏమీ లేవు, వారికి ఏం దొరకవు. దేవుడు వారిని మరణ ఉచ్చులో నుంచి నడిపించాడని చెప్పి వారు అనుకోవడం ప్రారంభించారు. పరిస్థితులను అత్యంత దారుణంగా అనిపించినప్పుడు కూడా మన అవసరాలను దేవుడు తీరుస్తాడు అని చూపించడానికి, నిరూపించడానికి దేవుడు ఆ పాఠం వారికి నేర్పడానికి వారికి ఆహారాన్ని అందించాడు. ఇక రెండవది, వారిని పరీక్షించడం కోసం, యెజ్రెయేలు వారిని పరీక్షించడం కోసం, అలాగే వారు విశ్వాసంతో బలపడాలని, వారి వినయ విధేయతలు పాటించాలి అని చెప్పి దేవుడు మన్నానిచ్చాడు.
కొంతమంది ఇజ్రాయేలు వారు కొన్ని రోజుల్లోనే ఎక్కువగా మన్నాను తీసుకునేవారు, దాచుకునేవారు కూడా. అది వారి గూడారాల్లో పురుగు పట్టి పాడైపోయేది. మరికొందరు ఇజ్రాయేలులు సబ్బాతునకు ముందు కూడా ప్రతిరోజు మన్నాను దేవుడిస్తున్నాడు గాని విశ్రాంతి దినం రోజున ఆకలితో వారు ఎక్కువగా దాచుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అయినా విశ్వాసం కలిగేది కాదు. ద్వితీయోపదేశకాండం 8:3 ప్రకారం దేవుడు ఇజ్రాయేలీలను అనగదొక్కడానికి, వారి వినయ విధేయతలను పరీక్షించడానికే మన్నాను ఉపయోగించాడని చూస్తాం. అంటే రోజు వారి పనిపూట్లలో ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏ పని చేసుకుందామని స్వయం సమృద్ధి వారి పనుల కంటే కూడా దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉండడానికి కూడా దారి చూపిస్తుంది. కాబట్టి అలాంటి విధేయతను పాటించాలని, వినయ విధేయతలు నేర్పించడానికి, పరీక్షించడానికి మన్నాను ఉపయోగించాడు. ఇక మూడవది దేవుని ఏర్పాటు కూడా ఉంది. దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. ఇజ్రాయేలీయుల అరణ్యంలో ఆహారం లేకపోవడం గురించి చాలా కంప్లైంట్ చేసేవారు, తిట్టుకునేవారు. దేవుడు వారి మొరలను విని వారికి సమృద్ధిగా సహాయం చేశాడు. మన్నా దేవుని విశ్వాసాన్ని, అసాధ్యమైన పరిస్థితుల్లో తన ప్రజలను నిలబెట్టే సామర్థ్యాన్ని ప్రదర్శించింది, దేవుణ్ణి అక్కడ హెచ్చించింది. ఇక నాలుగో విషయం ఆత్మీయ విషయాలను కూడా బోధించింది. మన్నా యొక్క ఏర్పాటు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అనేటువంటి ఒక సత్యాన్ని, లోతైన పాఠాన్ని నేర్పించింది. శారీరక పోషణ కంటే ఆత్మీయ విలువలే, ఆత్మీయ పోషణే ఎక్కువ అని ఇది నొక్కి చెప్పడానికి మన్నా అనేది ఉపయోగపడింది. ఇక లాస్ట్ ఐదవది శాశ్వత జీవాహారం కోసం చెప్పడం గురించి. దేవుని యొక్క శాశ్వతమైన ఒక ఆహారం పరలోకంలో నిజంగా ఉంది అని దేవుడు తెలియచేయాలి. దానికి సాక్ష్యంగా ఏదో ఒక ప్రముఖమైనటువంటి ఒక సూచన ఇవ్వాలి. దేవుడు పరలోకం నుంచి వచ్చిన అతి ప్రాముఖ్యమైనటువంటి మన్నాను దానికి సింబాలిక్గా సూచించాలనుకున్నాడు. ఆ శాశ్వతమైన పరలోకపు మన్నా, పరలోకపు ఆహారమే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి మన్నాను ఒక సూచనగా పంపించాడు. ఇజ్రాయేలీల భౌతిక అవసరాలను యేసువారు తీర్చనప్పటికీ మానవాళి అంతటికీ కూడా ఆత్మీయమైనటువంటి ఆహారం కోసం, అవసరానికి తాత్కాలికమైనదిగా కాకుండా శాశ్వతమైన పరిష్కారం అవసరమని దేవునికి తెలుసు. అలాంటి పరిష్కారం ఇవ్వడానికి దేవుడు దాన్ని సూచనగా తెలియజేశాడు. ఇలాంటి కారణాలను బట్టే అద్భుతమైన మన్నా అనే పదార్థాన్ని దేవుడు వారికి ఇచ్చారు. బైబిల్ అంతటా చూస్తే మన్నాను పరలోకం నుంచి వచ్చిన ఆహారంగాను, సూపర్ నేచురల్ ఫుడ్గాను చూస్తాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 24వ వాక్యం చూడండి, అక్కడ పరలోక ఆహారం అని పిలిచారు. అదే 78వ కీర్తన 25వ వాక్యం చూడండి, మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు అని చెప్పి ప్రకటించింది. అలాగే నిర్గమాకాండం 16:4వ వాక్యంలో దీనికి ఉన్న దైవిక మూలాన్ని చూడండి, నేను మీ కొరకు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపిస్తానని చెప్పినట్లుగా నమోదు చేయబడింది. సో మన్నా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరలోకం నుంచి. పరలోక మూలాన్నే బైబిల్ ఖచ్చితంగా నొక్కి చెబుతుంది. మన్నా పడిపోయినప్పుడు ఆకాశముకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములు, ఈ పరలోక ద్వారాలు తెరవబడ్డాయి అని కీర్తనాకారుడు పేర్కొన్నాడు. సో ఈ భాష, ఈ సహజమైనటువంటి వివరణ అంతా కూడా సూపర్ నేచురల్గా ఉంటుంది. ఈ మన్నా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మన్నా అనేది ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్క రకమే కాదు. మన్నా అనేది 2 రకాల మన్నాలు ఉన్నాయి. దేవుడు ఈ 2 రకాల మన్నాలను కూడా దేవుడి నుంచే వచ్చాయి, పరలోకం నుంచి వచ్చాయి అని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ 2 ఏంటి అని చూస్తే, ఒకటి ఫిజికల్ ఫుడ్, భౌతికమైన మన్నా అనేది ఉంది. ఇజ్రాయేలు వారు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు 40 సంవత్సరాలు వారిని పోషించడానికి మన్నా అనేదాన్ని ఇచ్చారు. రెండవది ఆత్మీయమైన మన్నా, ఇది కూడా పరలోకం నుంచే ఇవ్వబడింది. దాన్నే జీవాహారం అని పిలువబడింది. ఖచ్చితంగా జీవాహారం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఆత్మీయంగా మనం జీవించడానికి జీవాహారం ఖచ్చితంగా అవసరం. యేసుక్రీస్తు వారిని జీవాహారంగా అందుకే వర్ణించారు. అందుకే యోహాను సువార్త 6:31-35 వాక్యాలు చూస్తే అక్కడ జీవాహారము నేనే అని ప్రకటిస్తారు కూడా. మన్నాకు సాదృశ్యంగానే యేసుక్రీస్తు వారు వర్ణించబడ్డారు. ఆ తర్వాత పరలోక మన్నా అయిన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జీవాహారం నేనే అని ఆయనే ప్రకటిస్తారు. ఇక దీనిలో కూడా ప్రాముఖ్యమైన ఇంకొక అంశం, మన్నా పరలోకం నుంచి వచ్చింది అనేది కన్ఫర్మ్ అయింది. అయితే పరలోకంలో ఉన్న ఆహారం ఇదేనా? దేవదూతలు తినే ఆహారం ఇదేనా? దేవదూతలు మన్నా తింటారా? అసలు దేవదూతలు ఫుడ్ తింటారా అనేది, ఈ హోదా అనేది మన్నా అంటే ఏంటో ఖచ్చితంగా నొక్కి చెబుతుంది. దేవదూతల వినియోగానికి ఖచ్చితమైన ఆహారంగా ఉంటుంది. భూ సంబంధమైన మూలం కంటే పరలోక సంబంధమైనదిగా దీని గురించి చెప్పడానికి, అంటే భూలోకంలో ఇచ్చే ఆహారం కంటే దైవికమైనది. పరలోకం నుంచి వచ్చిన ఆహారం యొక్క వాల్యూ, వారిని ఎలా పోషించాడో, దేవుడు పరలోకం నుంచే వారిని పోషించిన విధానం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వారికి అర్థం కావడానికే మన్నా ద్వారా పరలోకం నుంచి కురిపించాడు. దేవుడు నేరుగా అందించినటువంటి ఒక జీవనోపాధి అది. కాబట్టి మన్నా అనేది పరలోక మూలాన్ని ఖచ్చితంగా బైబిల్ నొక్కే చెబుతుంది, పరలోకం నుంచి ఇవ్వబడింది. అందుకే మన్నా పడినప్పుడు పరలోక తలుపులు, పరలోక ద్వారాలు కూడా తెరవబడ్డాయని కీర్తనాకారుడు పేర్కొన్నాడు. అయితే ఈ దేవదూతలు ఎప్పుడైనా సరే ఫిజికల్ ఫుడ్ తింటారా అంటే
అది అర్థం కావాలంటే బైబిల్లో ఇంకొక విషయం కూడా ఉంది. సాయంత్రం వేళ 2 దేవదూతలు సొదొమకు వచ్చారు. ఆ కథ గురించి మనకు తెలుసు. లోతు చివరికి ఆ దేవదూతలను తన ఇంట్లో గడపమని ఒప్పించాడు. అక్కడ వారికి విందు చేయించి పులియని రొట్టెలు కాల్చారు. వారు కూడా తిన్నారు. అవును, ఇక్కడ దేవదూతలు భౌతిక శరీరాన్ని ఆవహించారు కాబట్టి, భౌతిక స్వరూపంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ తిన్నారు. కానీ ఇక్కడ తిన్నది మన్నా కాదు, పరలోకం నుంచి వచ్చిన పదార్థం వాళ్ళు తెచ్చుకొని తినలేదు. ఏది పెడితే అదే తిన్నారు. మానవులు ఏం తిన్నారో, మానవులు ఏం పెట్టారో అది తిన్నారు. కాబట్టి మనుషుల ఆహారమే స్వీకరించారు. కానీ ఇదే దేవదూతల గురించి బైబిల్లో ఇంకెక్కడా తిన్నట్టు కనిపించరు. మరియుతో గాని యోసేపుతో గాని రకరకాల దేవదూతల ప్రస్తావన వచ్చినప్పుడు వారు తిన్నట్టు కనిపించరు. ఎందుకు అంటే పరలోక జీవులు వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారు ఇలా ఆకలి కొనేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ శారీరక రూపాన్ని ధరించిన తర్వాత వారు కొన్ని సందర్భాల్లో తిన్నట్టు కూడా మనం చూస్తాం. కాబట్టి వారి అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ను బట్టి వారు తినగలరు లేదా తినకుండా ఉండగలరు. దేవదూతలు మనుషుల్లాగానే ఆహారం తినవలసిన అవసరం ఉందా అంటే అది ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ దానికి స్పష్టంగా ఎక్కడ సమాధానం అయితే ఇవ్వలేదు. దేవదూతలు స్వభావరీత్యా ఆత్మలు, అంటే వారికి స్వాభావికంగా మాంసము కానీ, ఎముకలు కానీ, లేదా వారికి ఆకలి దప్పికలు కానీ ఏమీ ఉండవు. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూపించినట్లుగా తాత్కాలికమైన మానవ స్వరూపాన్ని స్వీకరించగలరు. అలా స్వీకరించినప్పుడు కూడా వారు కొన్ని విషయాలు చేయగలరు. అలాగే మానవ భౌతిక ప్రపంచంలో కూడా కొన్ని కార్యాలు చేయగలరు. అలాగే మానవ భౌతిక ప్రపంచంలో కూడా యుద్ధం చేయగలరు. అలాగే మానవ భౌతిక ప్రపంచంలో కూడా మనుషులతో సంభాషించగలరు. అలా సంభాషించేటప్పుడు కూడా భాష ఏం మాట్లాడతారంటే మనిషికి ఏదైతే తెలుసో, మరియ దగ్గరకు, యోసేపు దగ్గరకు, వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వారికి తెలిసిన భాషలోనే మాట్లాడారు. అలాగే ఎవరి దగ్గరకు వస్తే ఆ సందర్భాన్ని బట్టి ఆ మనిషితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. ఎందుకంటే వారికి అంత సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. అలా ఎలా చేయగలరో ఈ భౌతిక ప్రపంచంలో తినడం కూడా ఉంటుంది. అలా తినగలరు కూడా. కానీ పరలోకంలో వారు ప్రతిరోజు తింటారని కానీ, వారికి ఆకలి దప్పులు ఉంటాయని కానీ, లేదా వారు భుజించేదే ఇక్కడ భూమి మీద ఇవ్వడం జరిగింది అని కానీ మనకు బైబిల్ ఖచ్చితంగా చెప్పలేదు. వారికి ఆకలి దప్పులు ఉంటాయని కూడా చెప్పలేదు. సో పరలోకపు మన్నాగాను, దేవదూతల ఆహారంగాను మనకు ఇవ్వబడింది వాటి యొక్క ప్రత్యేకతను, పరలోకం యొక్క ఉనికిని తెలియచేయడానికి, పరిశుద్ధుడైన క్రీస్తును పరిచయం చేయడానికి. అయితే 78వ కీర్తన 24వ వాక్యం, 25వ వాక్యం చూడండి. 24వ వాక్యం, తినుటకు వారి మీద మన్నాను కురిపించును, పరలోక ఆహారం వారికి ఇచ్చెను. 25వ వాక్యం, మనుషులు దేవదూతల ఆహారం భుజించిరి, ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపించారు అని. ఈ ముఖ్యంగా 25వ వాక్యమే మనుషులు దేవదూతల ఆహారాన్ని తిన్నారు అనేది మనం స్ట్రెస్ చేస్తాం. ఈ సందర్భం చదువుతున్నప్పుడు మన్నానే ఖచ్చితంగా వారు తిన్నారు, అది దేవదూతలు తినేది అని మనం అర్థం చేసుకుంటాం. ఇది హిబ్రూ భాషలోకి వెళితే హిబ్రూలో లెకెమ్ అబీరిం అని ఉంటుంది. అంటే దేవదూతల ఆహారంగానే ఉంటుంది. లెకెమ్ అంటే ఆహారం, అబీరిం అంటే బలవంతులు, పరాక్రమవంతులు అని. అంటే పరాక్రమవంతులైనటువంటి ప్రభువులకు, రాజులకు, రాజకుటుంబానికి ఉపయోగించేటువంటి పదార్థం గురించి వర్ణించబడినటువంటి ఒక పొయట్రీ అది. 68వ కీర్తన 31వ వాక్యంలో కూడా అదే పదం అబీరిం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అంటే రాజులకు, రాజకుమారులకు, ప్రభువులకు సరిపోయేటువంటి ఆహారం మనుషులు తిన్నారు అని. అంటే అది క్లియర్గా చెప్పాలి అంటే వారికి పూర్తిగా రాజులు, రాజకుమారులు పరిపూర్ణంగా ఎంతలా కావాలంటే అంతలా తింటారు కదా, అలా సంపూర్ణంగా ఆహారం పంపించాడు అని. ప్రత్యేకంగా పరలోక స్వభావాన్ని, దైవిక స్వభావాన్ని నొక్కి చెప్పడానికే ఈ విషయం మాట్లాడడం జరిగింది. అందుకే దాన్ని ఒక పొయోటిక్ వేలో, అలంకార రూపంలో చెప్పడం జరిగింది. మెటాఫోరికల్ మీనింగ్ అంటారు దాన్ని. ఏంజల్స్ ఫుడ్ అనేది ఒక మెటాఫోర్గా వాడబడింది అని తెలుస్తుంది. అయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంశాలను బట్టి ఒక మన్నా గురించి ప్రత్యేకంగా చెబుతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 35 వాక్యాలు. యేసుక్రీస్తు వారు మన్నాను తనకు సాదృశ్యంగా ఉపయోగించారు. జీవాహారము నేనే అని ప్రకటించాడు. పూర్వీకులు మన్నాను తిని మరణించినప్పటికీ కూడా, ఇజ్రాయేలు ప్రజలు మన్నాను తిన్నారు కానీ వారు నిత్యము కూడా జీవించలేదు. కానీ నిత్య జీవాన్ని, జీవాహారాన్ని అందిస్తున్నానని చెప్పింది యేసుక్రీస్తు వారు మాత్రమే. నిజమైన ఆహారము, నిజమైన పరలోక ఆహారము, నిజమైన జీవాహారం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనలో పుట్టిన వాళ్ళు, ఆయన జీవాహారం అందిన వాళ్ళు నిత్యము ఆయనతో జీవిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. పౌలు మన్నాను ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంగా సూచిస్తాడు. అందరూ కూడా ఒకే ఆహారాన్ని భుజించారు అని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా ఈ భూ సంబంధమైన మన్నాను శాశ్వతమైన ఆత్మీయ పోషణతో అనుసంధానిస్తూ, అంటే ఈ మన్నాను పరలోక సంబంధమైన దానితో, నిత్యజీవం జీవించేటువంటి దానితో లింక్ చేస్తూ, జయించిన వారికి మరుగయ్యున్న మన్నాను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేయబడింది.
మరుగైయున్న మన్నా అని కనబడుతుంది. అంటే దాచబడిన మరుగైయున్న మన్నా అక్కడ వాగ్దానం చేయబడింది. జయించువారు పొందుకునేటువంటి మన్నా అది. అలా దేవుని సంబంధమైన నిజమైన మన్నా, నిజమైన ఆత్మీయ మన్నాను పొందుకోవడానికి కేవలం యేసుక్రీస్తు వారే మార్గం. మన్నా అనేది అనేక విధాలుగా యేసుక్రీస్తు వారినే పోలి యేసుక్రీస్తు వారి శక్తివంతమైనటువంటి ఒక సూచికగా, ఒక నమూనాగా పనిచేసింది. దానిలో మొదటిది అనుదినమైన ఏర్పాటు. అంటే ప్రతిరోజు మనకు కావాల్సింది ఏంటి? మన్నాను ప్రతిరోజు ఎలా అయితే సేకరిస్తున్నారో విశ్వాసులకు యేసుక్రీస్తు నుంచి కూడా అలాంటి ఆత్మీయ పోషణ అవసరం. ప్రతిరోజు వాక్యం ఉండాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అలాగే ప్రతిరోజు ఆత్మీయమైనటువంటి ప్రార్థన అవసరం, అలాంటి పోషణ అవసరం. అలాగే పరలోక మూలం కూడా. మన్నా, యేసుక్రీస్తు వారు ఇద్దరూ కూడా పరలోకం నుంచే దిగొచ్చారు, పరలోక వాసులే. మూడవది జీవాన్ని నిలబెట్టేది. మన్నా బ్రతికించింది, అక్కడ భౌతిక జీవితాన్ని నిలబెట్టింది. కానీ యేసుక్రీస్తు వారు నిత్య జీవితాన్ని అందిస్తాడు ఆయన. ఇక తర్వాత సార్వత్రికమైనటువంటి ఉపయోగం. మన్నా అంతా కూడా ఇజ్రాయేలు వారికి అందుబాటులోనే ఉంది. ఇజ్రాయేలు వారు దాన్ని క్యాచ్ చేసుకున్నారు. యేసుక్రీస్తు వారి రక్షణ ప్రజలందరికీ కూడా అందించబడుతుంది, కానీ యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ది అర్హులు కాని వారికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇజ్రాయేలు వారు ఫిర్యాదులు చేసినా, కంప్లైంట్లు చేసినా, తిట్టుకున్నా, కోపమించినా కూడా మన్నాను పొందారు. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారా వస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా ఆత్మీయ ఆహారం పొందాలి. జీవాహారం కోసం ప్రభు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. మన్నా అవసరాలను ఎలా తీర్చిందో మన అవసరాలను కూడా దేవుడు తీరుస్తాడు అని విశ్వసించాలి. దేవుని ఏర్పాటును పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం, దేవుని ఏర్పాటును విశ్వసించడం కోసం మన్నా ఉపయోగించారు. సో నేటి విశ్వాసులు కూడా ఇలాంటి దానికి చిహ్నంగానే లోతైనటువంటి ఆత్మీయ ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. మన్నా చెప్పిన కథ మనకి ఇవన్నీ గుర్తు చేస్తుంది. దేవుని ఏర్పాటు తరచుగా ఊహించిన రూపాల్లో జరుగుతుంది, ఊహించిన విధంగా జరుగుతుంది. అవసరమైతే పరలోకం నుంచి వస్తుంది. దాన్ని స్వీకరించడానికి విశ్వాసం అనేది అవసరం. ఇజ్రాయేలు వారు ప్రతిరోజు మన్నాను సేకరించాల్సి వచ్చినట్లే నేటి విశ్వాసులు కూడా ప్రతిరోజు దేవుని ఏర్పాటును, ఆత్మీయ పోషణను వెతికి పట్టుకోవాలి. దేవుని పోషణ పెంచుకోవాలి. అలాంటి అద్భుతమైన వర్ణనతో కూడిన మన్నా అనేది నీకు ఈరోజు ఇవ్వబడుతుంది. అలాంటి మన్నా కోసమే వెతకాలి. ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మీయమైన మన్నాను వెతకాలి, వాక్యమనే మన్నాను వెతకాలి. అద్భుతమైన యేసుక్రీస్తు వారి యొక్క మన్నాను, పరలోక సంబంధమైన మన్నాను నిత్యజీవంలో ప్రవేశించడానికి మనం వెతకాలి. అలా మన్నా అనేటువంటి పాఠం యొక్క సారాంశం పూర్తిగా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన సహాయాన్ని, మీ విలువైన కానుకలను పంపించండి. మాకు సహకారిగా ఉండండి, మా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఇది మన్నా గురించినటువంటి పూర్తి విషయాలు. అయితే పరలోక మన్నా గురించినటువంటి విషయాలు, ఇంకా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడుకుందాం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.